కొంతమంది బాగా డబ్బులుండి దండిగా లక్షలు లక్షలు కోట్లు కోట్లు ఉండి నష్టపోయి వాళ్ళకి సంపాదన అనేది లేకుండా అయిపోయింటుందండి. కొంతమంది కరోనా వచ్చో ఏమొచ్చో వాళ్ళకి ఇట్లా దిక్కు తోయకుండే పరిస్థితి వచ్చేసి ఉంటుందండి. లక్షలు లక్షలు కోట్లు కోట్లు అంతా చూసి వాళ్ళకి అంత బిల్లులు అంతా చూసి వాళ్ళకి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి వచ్చేసి ఉంటుంది వాళ్ళకి. ఇంతేనా మా జీవితము, మా జీవితాలు ఇంతేనా, ఇంకా అయ్యో మేము ఇంకా ముందు మాదిరి ఉండమా అనుకోకూడదు ఎప్పుడే కానీ. ఒక క్యాపబిలిటీ ఉన్నవాడు ఎప్పుడు అట్లా అనుకోకూడదండి. మైండ్కి పొదును పెట్టాలి. పొదును పెట్టినప్పుడు మనకి మంచి మంచి ఆలోచనలు కలుగుతాయి. ఏమీ తెలియకుండా అమాయకునికైతే ఇంతేనా అనుకుంటారు. కానీ ఒక బాగా మైండ్ ఉండేవాడు, క్యాపబిలిటీ ఉన్నవాడు పొద్దున్నే 4-5 గంటలకు లేచి ఆలోచన చేస్తారండి. మేము ముందు మాదిరి మా ఫామ్లోకి రావాలంటే ఏం చేయాలా అని. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, అమితాబ్ బచ్చన్ గారు చూడండి, ఏబీసీ కంపెనీ పెట్టేవాళ్ళు. అమితాబ్ బచ్చన్ గారు ఎంత లాస్ అయిపోయి లక్షల కోట్లు అప్పుల పాలైపోయి, అది 60-70 సంవత్సరాల్లో ఎంత ఇది ఇంత లాస్ అయిపోయి దిగజారిపోయి ఎవ్వరు కూడా ఎవరు సినీ ఇండస్ట్రీలో ఎవరు అసలు అమితాబ్ బచ్చన్ని మాట్లాడకుండా అయిపోయినారండి. కొడుకు కోడలు కూడా మాట్లాడకుండా అయిపోయినారు. అలాంటప్పుడు చూడండి, క్యాపబిలిటీ ఉన్నవాడు పొద్దున్నే 4 గంటలకే లేచి ఆలోచన చేసేవాడంట. నేనేం చేస్తే మళ్ళీ నేను తిరిగి పుంజుకుంటాను, నేను ఏం చేస్తే నేను మనుషులు నాకు మర్యాద ఇస్తారు, ఏం చేయాలి అని ఆలోచన చేసి చోప్రా దగ్గరికి పోయి నేను ఏమన్నా ఇది ఒక్కటే విద్య వచ్చు, నేను యాక్టింగ్ ఒకటే నాకు విద్య వచ్చు, నేను టీవీలో ఏమైనా షో చేస్తాను అంటే అప్పుడే పుట్టిన కౌన్ బరే కరోడ్పతినండి. అది చేశారు చూడండి. అది ఎంత సక్సెస్ అయ్యి ఆ రోజు అంత పెద్ద స్టార్ కింద దిగి, నేను పెద్ద స్టార్, నేనే అడిగేది ఒకరిని, అంతేనా ఇది అని అనుకోకుండా ఒక మంచి మనసు చేసుకొని పోయి యశ్ చోప్రాని కలిసి నేను టీవీలో చేస్తాను, నాకు అవకాశం ఇవ్వండి అని అడిగి అవకాశం తెచ్చుకొని ఈరోజు చూడండి ఎంత పెద్ద స్థాయికి. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారిని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాలండి. మంచి మనసు ఉండాలా, అహంకారము పొగురు అనేది ఉండకూడదండి. పొద్దున్నే లేచి 4 గంటలకి ఆలోచన మొదలు పెడితే, మైండ్కి పొదును పెడితే ఎన్నో గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయండి. ఎవరికైనా కానీ పొద్దున్నే లేచి అలవర్చుకోవాలండి ఎవరన్నా కానీ. అప్పుడు మంచి మంచి ఆలోచనలు వస్తాయి. పొదును